నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్. శబరిమల ఆలయంలో ప్రత్యేక కర్పూర కార్యక్రమంలో పోలీసులు. ఉత్తరప్రదేశ్లో దారుణం. బైక్తో సహా 2 వ్యక్తులను లారీ 1/2 కిలోమీటర్ లాక్కు వెళ్ళింది. రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం సినిమా ఇండస్ట్రీ. అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు ఓటు వేసి మోసపోయారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఇప్పుడు ప్రజలపై తీవ్ర భారం మోపారని ఆరోపించారు. మా ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటే స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రైతులను రెచ్చగొట్టిన లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జిల్లా రోడ్లు, పంచాయతీ రోడ్లకు కూడా టోల్ కట్టించే విధానాన్ని ప్రారంభించారని, అది ప్రజలకు మరింత భారం పెరుగుతుందని అన్నారు. ఇస్తానని చెప్పి దోచుకోవడమే చంద్రబాబు చేసిన పని అని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మాటను దేన్ని కూడా నెరవేర్చరు చంద్రబాబు నాయుడు గారికి. పూర్వం మాట ఉంది, అది మర్చిపోయి ఓట్లు వేశారు. అదే స్వామి చెబుతాడు, వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య అంట, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అంట. అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా, అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండి అవన్నీ మర్చిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళు జరుగుతుంది అని అడుగుతాం. కరెంటు ఛార్జీలు తగ్గించారా? తగ్గించకపోతే తగ్గించకపోయారు. అలా అట్టి పెట్టారా పెంచుకోకుండా? అది లేదు. విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బాధుడే బాధుడు. ఈ చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ గుర్తున్నది ఇంతకుముందు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు అని చెప్పుకొచ్చాడు. ఇవాళ సావబాధుడు. ఇవాళ బాధుడే బాధుడు. 6 నెలలకే ఇవాళ 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. నవంబర్లో 6,000 కోట్ల బిల్లు. అలాగే వచ్చే నెల నుంచి 9,412 కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం. విద్యుత్ వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద 25% నుంచి 55% అభ్యంతరంగా పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కసిపించుకునే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమని మనం చెప్తున్నాం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తాయి. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగింది అన్నారు. అలా స్మార్ట్ మీటర్లు పాల్గొట్టేమన్నాడు. సాక్షాత్ ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రైతులు ఏమి హెచ్చరించారంటే, రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టేసేయండి, స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగలగొట్టేయమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. మళ్ళా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం? ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేయమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. విపరీతమైన బాధుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాదు, విన్నారు కదా మధ్య రోడ్లు, హైవేలు కాదు, ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలవబోతున్నారు. కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కారు బయటకు తీస్తే టోల్ కట్టాల్సిందే, హైవే ఎక్కాల్సిన అవసరంలా. జిల్లా రోడ్లకైనా, పంచాయతీ రోడ్లకైనా, ఆర్ఎన్బి రోడ్లకైనా, దేనికైనా టోల్ కట్టాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సంపద సృష్టించడం అంటే. కారు ఉన్నవాడి 10 దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి, టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు, ఎకానమీలో చాలా గొప్పవాడు, హైదరాబాదును అభివృద్ధి చేశాడు, డబ్బా కొడుతూ ఉంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు, సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. 14 సంవత్సరాల సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కాలంలో సంపద సృష్టించారు. ఎలా తెలుసా మీకు? ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు, పప్పు బెల్లాలకు అమ్మేశాడు. ప్రైవేటు సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు? తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు. ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనలో శ్రీతేజ్ అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 9:16 సమయంలో థియేటర్ లోపల తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయారు. కొందరు యువకులు అతనిని బయటకు తీసుకొని వచ్చారు. కేరళలో శబరిమల సన్నిధానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు కర్పూర హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్పూరాజీ నిర్వహణలో శబరిమల ఆలయం మరింత పవిత్రంగా మారింది. భక్తులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా అనుభవించారు.
రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగిన ఈ ఘటనలో ఒక ట్రక్కు బైకును ఢీకొట్టి 1/2 కిలోమీటర్ వరకు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న 2 వ్యక్తులు లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయారు. వాహనదారులు ట్రక్కును ఆపమని ఎంత అరిచినా డ్రైవర్ ట్రక్కును ఆపలేదు. చివరికి స్థానికులు ట్రక్కును ఆపి డ్రైవర్ పోలీసులకు అప్పగించారు. లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకోవడంతో చక్రాల కింద పడకుండా ప్రాణాలతో బయటపడ్డ 2 వ్యక్తులు ఆసుపత్రికి తరలించబడ్డారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ మరియు ఇతర ప్రముఖులు రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షలు, మొత్తం ₹2 కోట్లు FDC చైర్మన్ దిల్ రాజుకు అందించారు. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by